హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ సిస్టర్. ఫ్రెండ్స్, ఏంటి ఇవన్నీ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? చికెన్ బిర్యానీ చేశానండి. ఆ చికెన్ బిర్యానీ ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకున్నాను. ఈ చిన్న వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నేను తయారు చేసే విధానం: చికెను కేజీ తీసుకున్నానండి. నీట్గా క్లీన్ చేసిన తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారము, అల్లం తెల్లుల్లి పేస్టు, పెరుగు, నిమ్మరసం వేసి కలిపేసి నీట్గా 1 అవర్ ఉంటే బాగుంటుందండి. మెత్త స్మూత్గాను నీట్గాను బిర్యానీలో తినడానికి చాలా బాగుంటుంది. బాస్మతి బియ్యం ఇవి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ వేసి పెట్టుకున్నానండి. కొబ్బరి పాలు కూడా చిన్న గ్లాస్తోని. నేను చికెన్ 1 kg తీసుకున్నాను కదా, బియ్యం కూడా అలాగే కేజీ అని. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా ఒక నిమ్మకాయ కూడానండి. నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువగా నెయ్యి వాడితే బాగుంటుంది ఏవైనా నాన్వే ఐటమ్స్కి. ఈ నెయ్యి కూడా నేను తయారు చేసిందేనండి ఇంట్లోన. ఇవి లాస్ట్ వీడియోలో ఉంటుంది ఎలా తయారు చేశాను అనేది. మనం మిక్సీ లేకుండా, కవ్వం కాకుండాను ఓన్లీ ఒక తపాయిలా గరిటతోనే మీగడని తిప్పి నెయ్యి అంటే వెన్న ముద్ద వచ్చి చేసినట్టుగా అండి. సో ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా నేను తయారు చేశానని. ఇదిగోండి గరం మసాలా సామాను ఇవన్నీ కూడాను: లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు ఇవన్నీ కూడా ఆయిల్ వేడెక్కిన తర్వాత వేస్తే బాగుంటుందండి టేస్ట్ అనేది. అంటే వేడిగా ఉన్న ఆయిల్లో వేసి కొంచెం వేగనిస్తే ఆ ఆయిల్కి స్మెల్ అంతా పడుతుంది, మనకి బిర్యానీలో టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడాను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి వేగనివ్వాలండి బాగాను. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత టమాటాలు వేస్తాము. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే ఒక చిన్న కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చిన్న లైక్, ఒక కామెంట్ ఇస్తే మాకు కూడా ఎంతో అంటే ఇంకా ఏమైనా చెయ్యాలి అన్న ఉత్సాహం వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి అలా వేగిన తర్వాత చికెన్ అంతా వేసి ఇలా కలుపుతుండాలండి. ఎందుకంటే చికెన్లో వాటర్ ఎక్కువగా వస్తుంది, అదంతా పూర్తిగాను మళ్ళీ ఇంకినట్టుగా అయితేనే బాగుంటుంది చికెన్కి. ఇలా కలుపుకోవాలి. మళ్ళీ నూనె పైకి వచ్చిన వరకు మనం ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే గరం మసాలాను మళ్ళీ అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి ఇందులో. ఎందుకంటే మనము చికెన్లో వేసింది ఆ ముక్కకు పడుతుందని కొంచెమే వేస్తాము. ఇప్పుడు బియ్యము అవి వేస్తాం కాబట్టి క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కదా, అందుకే మళ్ళీ ఓ చిన్న టేబుల్ స్పూన్స్ 2 అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది వేగిన తర్వాత గరం మసాలా వేస్తాము. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో, మీరు ఎలా తయారు చేస్తారో ఇంకేదైనా వెరైటీగాను చెప్పండి ఫ్రెండ్స్. కొబ్బరి పాలు మట్టుగా యాడ్ చేసుకుంటే టేస్ట్ మట్టు బాగుందండి. నేను ఫస్ట్లో వేసేదాన్ని కాదు, తర్వాత నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం కదా అని వేసాను, కానీ చాలా బాగుంది. అంటే వెయ్యికంటా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో టేస్ట్, కొబ్బరి పాలు వేసిన తర్వాత ఎలా ఉంటుందో దానికి టేస్ట్ డిఫరెన్స్ ఉంది. దాని గరం మసాలా కూడా వేసి ఆయిల్ మళ్ళీ పైకి వచ్చిన తేలిన వరకు అలాగా కలుపుకొని వేపాలండి. ఇది వేగిన తర్వాత ఇప్పుడు మనము బియ్యం వేసుకోవాలి. బియ్యం కూడాను ఒక 5 నిమిషాలు కొంచెం వేగనివ్వాలండి జాగ్రత్తగాను.
ఎందుకంటే నాని ఉంటాయి కదా బియ్యము, అవి ఇలాగా ముక్కల్లాగా అయిపోతాయి. చూస్తారు కదా, ఆయిల్ వచ్చింది అలాగా. ఆయిల్ వచ్చిన వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి బియ్యం, మనము తీసుకున్న బియ్యం అంతా వేసి జాగ్రత్త కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, మీరు ఇంకేమైనా స్పెషల్గా ఇంకెలా చేస్తారో మరి. ఇదిగోండి ఇది కస్తూరి మెంతి ఫ్రెండ్స్. ఇది కొంచెం ఇలాగ చేత్తో నలుపుకొని వేసుకుంటే బాగుంటుంది. అంతా అయిపోయిన తర్వాత ఇలాగ ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఈ కొబ్బరి పాలు తీసుకుంటాం కదండి, వేసుకోవాలి. అంటే మనము వాటర్ ఎంత వేస్తామో అందులో క్వాంటిటీలో కొంచెం తగ్గించి కొబ్బరి పాలు వేసుకుంటామండి, లెక్క ప్రకారమని. ఇలా వేసుకున్న తర్వాత నిమ్మరసం కూడాను పిండుకొని టేస్ట్కి సరిపడినట్టుగా ఉప్పు ఎంత ఉన్నది టేస్ట్ చూసుకొని చేస్తే అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉంది వీడియో? ఇదిగోండి చికెన్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? నచ్చితే ఓ చిన్న కామెంట్ అండ్ లైక్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. సర్వే జన సుఖినో భవంతు.